ఇప్పుడు మనము చామగడ్డ దప్పడం చేసుకుందాము. నేను చామగడ్డ తీసుకున్నాను, 1/2 kg చామగడ్డ వేసుకున్నాను, పొట్టు తీసి పెట్టుకున్నాను. చింతపండు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో. ఇప్పుడు మనం చారు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం. నేను కొంచెం పెద్దదే పెట్టుకున్నాను, ఎందుకంటే మేము ఎక్కువ చేస్తాం కాబట్టి. చారు లాగా చేస్తాను దీన్ని. ఆయిల్ పోస్తున్నాను, 2 టేబుల్ ఆయిల్. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, అది కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు వేగాయి కదా, ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి, పచ్చిమిరపకాయలు, ఆనియన్. ఇప్పుడు వేగిందా? ఓకే, ఆనియన్ వేగింది. ఇప్పుడు ఇందులోకి పసుపు స్పూన్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి 1 స్పూను. ఇప్పుడు కలుపుకుందాం. చామగడ్డ వేసేసుకుందాము. ఇది తొందరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసి ఇది మగ్గిన తర్వాత చామగడ్డ ఉడికిందా లేదా ఇలా చెంచాతో ఇలా అని చూడండి, కొంచెం గట్టిగా ఉంది. ఇప్పుడు మనం టమాటా అవన్నీ వేస్తాం కాబట్టి ఉడుకుతుంది. చామగడ్డ అడుగంటకుండా మధ్యలో కొన్ని వాటర్ పోసి ఉంచానండి నేను, లేకపోతే అడుగంటుతుంది అనేసి. ఇప్పుడు ఉప్పు, కారం వేసుకుందాం. కారం, మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ, రుచి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. సరిపడా చారు కాబట్టి కొంచెం వేసుకోవచ్చు. ఒకసారి కలుపుకున్న తర్వాత మనము టమాటా వేసేసుకుందాం ఇందులో. ఓకే, ఇప్పుడు ఒకసారి కలుపుకొని టమాటా ఉడికేదాకా కొద్దిసేపు మూత పెట్టి ఉడకనిద్దాం. ఇప్పుడు ఉడికిందా లేదా చూద్దాము. టమాటా ఉడికింది. ఇందులోకి మనము చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్న వాటర్ ఇందులో పోసేసుకుందాం. నేను కొంచెం చారు లాగా లూజుగా చేస్తున్నాను కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకుంటున్నాను. మీరు చిక్కగా చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. ఇది కొంచెం పుల్లగా ఉంది, అందుకే నేను ఇంకొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. పులుపుకు తగ్గ, కొంతమంది పుల్లగా తినే వాళ్ళు పుల్లగా తినొచ్చు, పుల్లగా వద్దనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓకే, పులుసు మసులుతుంది. ఇప్పుడు ఇందులోకి మనము చామగడ్డ దప్పడం అన్నాం కదా, దాంట్లో దప్పడం అని ఎందుకు వచ్చిందంటే పేరు, శనగపిండి. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను. దాంట్లో మెంతుల పౌడరు ఇందులోనే యాడ్ చేస్తున్నాను. అలాగే ధనియా పౌడర్, ఇంకా వీటికి ఇవే మసాలా. ఇంకా శనగపిండి, జీలకర్ర, మెంతుల పౌడరు, ధనియా పౌడరు, ఈ 3 మిక్స్ చేసుకొని మనము ఇప్పుడు కలుపుకున్నాం కదా, దీంట్లో వాటర్ వేసి లూజుగా కలుపుకుందాం. ఇలా పౌడర్ వేస్తే ఏంటంటే గడ్డలు అయిపోతుంది, కలవదు అందులో. అందుకే ముందే మనము సపరేట్గా బౌల్లో మనం దీన్ని ఒక బజ్జీ పిండిలాగా లూజుగా కలుపుకుందాం. ఇప్పుడు ఇలా జారులాగా అయింది కదా, దీన్ని మనము, ఇది మసులుతుంది కదా, ఇందులోకి వేసేసుకుందాం. ఇది వేసుకుంటే కొంచెం చిక్కబడుతుంది. వేసాం కదా, కొన్ని వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది కలుపుకుందాం. ఇది మరుగుతున్నప్పుడు చిక్కగా అయిపోతుంది. చూడండి, ఇది చిక్కగా అయిపోతుంది. ఇది కొద్దిగా మసలగానే కొత్తిమీర, కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది మసలనిద్దాము. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు మసులుతుంది కదా, ఇందులో వేసేస్తాము. ఆకు కడిగి
వేసేస్తున్నాను. కొత్తిమీర కరివేపాకు ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. కలుపుకుందాము. చూడండి ఎన్ని వాటర్ పోసాను కదా, శనగపిండి వేయగానే ఎలా చిక్కగా అయ్యిందో. ఇదే చామగడ్డ దప్పడం. ఇప్పుడు చామగడ్డ దప్పడం రెడీ అయిపోయింది. చూద్దాం ఎలా అయిందో.